గుడ్ మార్నింగ్ గురుజీ. ఏంటి గురుజీ చాలా ప్లెజెంట్ గా ఉన్నారు? నీలాంటి శిష్యులుంటే ఎవ్రీడే ప్లెజెంట్ గా ఉంటావయ్యా. మంచి మూడ్ లో ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామా? కమాన్ దా. కూర్చోరా రంగా, మానసిక పరిపక్వతే, మానసిక పరిపక్వతే. గురుగారు. ఏమిట్రా? మెంటల్ కి సైకోకి తేడా ఏంటండి? మెంటల్ అంటే నీదిరా జుజుబి, సైకో అంటే అమ్మో అది వేరే లెవెల్. దానికి మన దగ్గర కీర్తనలు లేవురే. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు ఏంట్రా? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. సైకోనా? మరి నిన్న మెంటల్ అన్నావు కదరా? అయ్యో అలుక్ ఏంటి? అది కాదు కృష్ణ, అంటే నిన్న మెంటల్ అన్నావు కదా అని. ఈ సొసైటీ నన్ను సైకో అంటుంటే నువ్వు మెంటల్ అంటావేట్రా? కత్తి తీసావేంట్రా? అమ్మో అమ్మో, అరే వద్దురా, తండ పెడతా. వద్దు వద్దురా వద్దురా. అరే ఈ కత్తితో నీ ఒళ్ళంతా చెక్కేసి ఉప్పు కారం జల్లి ఉప్పు చేపల ఎండ పెట్టేస్తా. అరే నువ్వు మెంటల్ కాదు, నువ్వు సైకోయే. అర్థమైంది కదండి గురుగారు? అవునరా. అయితే నాకు ట్రీట్మెంట్ చేయండి. సారీరా, నా దగ్గర సైకో కీర్తనలు లేవురా. దానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వలేనురా. లేవా గురుగారు? ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. అయితే నేను గుడిపడిపోతా. థ్యాంక్ యూ రా, వెళ్ళిపో. సరే, నిన్న మీకు నేను ఇచ్చిన గిఫ్ట్ నాకు ఇచ్చారా? ఏంటి నేను ఇచ్చిన గిఫ్టా? ఎక్కడుందిరా? పొద్దున ఎవరితోనో లేచిపోయింది, వెళ్ళి తెచ్చుకో. గిఫ్ట్ ఇస్తే దాచుకోవాలరా, గాలికి వదిలేయకూడదు. అవునరా. నా గిఫ్ట్ ఏం చేసావో చెప్పు. నేనేం చేశాను రా? రాత్రి నా పక్కనే కూర్చుంది, 2 మెసేజ్ వచ్చింది ఎవరికో, ఉదయమే లేచి వెళ్ళిపోయింది. అదంతా నాకు తెలీదు. నా గిఫ్ట్ నాకు ఇస్తే గుడిపడిపోతా, లేకపోతే నా పిచ్చి తగ్గించిన పోతా. అప్పటిదాకా నీతోనే ఉంటా. అందరు నన్ను సైకో అంటున్నారు. నన్ను ఏం చేయమంటావురా? ప్లీజ్ రా.